హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పెన్షన్ల ఏరివేత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. నిన్న, మొన్న ఈ మధ్య కాలంలో అధికారులు ఇళ్ల దగ్గరకొచ్చి పెన్షన్‌లదారులకు సంబంధించిన వివరాలను తెలుసుకొని, ఏదైతే అక్రమంగా ఉన్నాయో, ఎవరైతే అర్హులు కాని వాళ్ళకు పెన్షన్‌లు ఇచ్చారో వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా చాలా చోట్ల చెకప్‌లు అవుతూ ఉన్నాయి. సో, రెవెన్యూ అధికారులు వాళ్ళకి సంబంధించిన ప్రధానంగా దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళకి ఏ స్థాయిలో ఇబ్బందుంది. ఏ స్థాయిలో పెన్షన్‌లు ఇస్తున్నారనే దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్‌లని చెక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకు పెన్షన్‌లు ఇవ్వాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరికొన్ని చోట్ల వృద్ధాప్య పెన్షన్‌లు, వితంతు పెన్షన్‌లు కూడా తగ్గించే కార్యక్రమం జరుగుతోంది. తగ్గించే కార్యక్రమం అనే కంటే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, అనర్హులకు పెన్షన్‌లు చేరకుండా అడ్డుకుంటున్నాం. వైసీపీ హయాంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అర్హత లేకపోయినప్పటికీ పెన్షన్‌లు తీసుకున్నారు. వాటిని ఏరివేసే కార్యక్రమమే ప్రస్తుతం మేము చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే గడిచిన కొద్ది రోజులుగా ఈ మధ్య కాలంలో 15, 20 రోజులుగా, నెల రోజులుగా ఈ పెన్షన్ల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. అనర్హుల పెన్షన్లు ఏరివేయడం కోసం నిర్వహిస్తున్న డ్రైవ్ ఇది అంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రభుత్వం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవ్ మొదలుపెట్టడానికంటే ముందే ఇటీవల కాలంలో డ్రైవ్ మొదలుపెట్టారు అనర్హుల పెన్షన్ ఏరివేయడానికి సంబంధించి. బట్ ఈ డ్రైవ్ మొదలుపెట్టడానికంటే ముందే ఈ రాష్ట్రంలో 1,60,000 పెన్షన్‌లని తీసేశారు. ఏ ఆధారంగా దీన్ని తీసేశారు? ఏ డ్రైవ్ ఆధారంగా తీసేశారు? ఎవరు చెప్పారని తీసేశారు? ఎందుకోసం తీసేశారు? ఎవరి ఆదేశాల మేరకు అధికారులు పనిచేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఏ క్రైటీరియా ప్రకారం 1,60,000 మందిని పెన్షన్‌లకు దూరం చేశారు? ఇది కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పారు నీకు 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే 1,60,000 తీసేశారని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఏ బేస్ పైన మాట్లాడుతున్నారంటే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ స్కీమ్స్ ఏ రకంగా డెలివరీ అవుతున్నాయి, ఏ రకంగా ప్రజలకు చేరుతున్నాయి అనే అంశానికి సంబంధించిన సర్వే చేసే రిపోర్ట్ ఇచ్చే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు లిప్టెక్ ఇండియా. లిప్టెక్ ఇండియా అనే సంస్థ ప్రజా రవాణాకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు ప్రజలకు ఏ స్థాయిలో చేరుతున్నాయి అనే దానిపైన ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సర్వేలకు సంబంధించిన గణాంకాలను బయటపెడుతూ ఉంది. ఆ సంస్థ లిప్టెక్ ఇండియా ప్రస్తుతం ఒక గణాంకం ఇచ్చింది. ఆ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు జూన్‌లో అధికారంలోకి వచ్చే నాటికి 65,50,000కు పైగా పెన్షన్లుంటే డిసెంబర్ నాటికి ఉన్న పెన్షన్ల సంఖ్య 63,92,000 మాత్రమే. అంటే దాదాపు 1,60,000 పెన్షన్లని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా తీసేస్తూ వచ్చింది అనేది లిప్టెక్ ఇండియా అనే సంస్థ చెప్తున్న గణాంకాలను బట్టి అర్థమవుతోంది. ఈ లిప్టెక్ ఇండియా కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల గురించి మాత్రమే మాట్లాడదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల గురించి మాత్రమే సర్వేలు చెప్పదు. ఈ లిప్టెక్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ స్కీమ్సు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయనే దానిపైన సమాచారాన్ని సేకరిస్తుంది, సర్వే నిర్వహిస్తుంది. దాని ఆధారంగా గణాంకాలు ఇస్తుంది. ఈ లిప్టెక్ ఇండియాకి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన బ్యాకప్ లేదు. ఏ రాజకీయ పార్టీ కోసం సర్వేలు నిర్వహించదు. దేశవ్యాప్తంగా చేస్తుంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో చేసింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెన్షన్ల ఏరివేత కార్యక్రమం ఉద్దేశపూర్వకంగానే చేసింది అని అర్థం చేసుకోవాలి మనం. ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. లిప్టెక్ స్టాటిస్టిక్స్‌ని మనం చూసినప్పుడు. మీరసలు డ్రైవ్ మొదలుపెట్టక ముందే 1,60,000 పెన్షన్లు తీసేశారంటే దాని అర్థం ఏంటి? పొలిటికల్ మోటివ్ కాకుండా ఇంకేంటి? ఎవరో చనిపోయారు, ఆపేశారు అనుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు గదా! ఈ 6 నెలల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది పెన్షన్‌దారులు చనిపోతారని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం లేదు కదా! దేని ఆధారంగా? ఏ రకంగా తీసేశారంటే ఇంటెన్షనల్‌గా పొలిటికల్ మోటివ్‌తోటి పెన్షన్‌లు ఏరివేశారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఇప్పుడు తాజాగా ఈ డ్రైవ్ గూడా కొనసాగుతుంది కాబట్టి, ఈ డ్రైవ్ ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని లక్షల మంది పెన్షన్‌లకు దూరమయ్యే ప్రమాదం కనపడుతోంది. రాజకీయపరమైన కారణాలో, ఇంకో కారణాలతోటో పెన్షన్‌లకు దూరం చేసే పరిస్థితి కనపడుతోంది. కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇంకా చెప్పట్లేదు. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత కొత్తయి ఏదో ఇస్తాం. ఎన్ని ఖాళీ అయితే అవి వేరే వాళ్ళతో ఫిల్ చేస్తాం తరహా ప్రభుత్వం మాట్లాడుతుంది. దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారుల సంఖ్యని తగ్గించటం కోసం ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం పనిచేస్తుందా లాంటి ఒక ఇంప్రెషన్‌ని లిప్టెక్ ఇండియా గణాంకాలను చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు.